స్థానిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీకి సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరగనుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలో త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు కూడా హాజరవుతున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు బీజేపీ ఏ విధమైనటువంటి కార్యాచరణను ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో గట్టి పట్టు సాధించడానికి కావలసినటువంటి వ్యూహరచన ఈ సమావేశంలో చేయనున్నారు. ఈ సమావేశానికి సునీల్ బన్సాల్ తో పాటు అభయ్ పాటిల్ కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ప్రత్యేక సమావేశం జరుపుకోనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో జిల్లా పరిషత్తు, అదేవిధంగా మండల పరిషత్తు, గ్రామ సర్పంచ్ ఎన్నికలకు బీజేపీకి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రధానంగా ఎన్నికలు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి మండల, గ్రామ స్థాయి కమిటీలను కూడా ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి దానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించి అది ఏ విధంగా అమలు చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి అంశం మీద ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైనటువంటి కార్యక్రమాల్లో హామీలు ఇచ్చింది, అమలు చేయడం లేదు అనే విషయంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాలను చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన తర్వాత నిధుల కేటాయింపు, అదే విధంగా లోకల్ బాడీ అటు గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఏ విధమైనటువంటి నిధులు మంజూరు చేస్తుంది, ఆ నిధుల అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, రాష్ట్రం ప్రభుత్వం నిధులను ఏ విధంగా మళ్లిస్తుంది అనేటువంటి అంశాలను కూడా చర్చించడంతో పాటు ఈ అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి అంశాన్ని చర్చించి జిల్లా అధ్యక్షులకు సూచనలు కూడా చేయనున్నారు. దిశానిర్దేశం కూడా ఈ సమావేశంలో చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర కమిటీ నాయకులందరూ సాయంత్రం వరకు సమావేశం నిర్వహించి జిల్లా స్థాయిలో జరిగేటువంటి ప్రణాళికలను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో కార్యకర్తలను, అదేవిధంగా నాయకులను ఏ విధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం చేయాలన్నటువంటి అంశం మీద చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలందరూ హాజరై లోకల్ బాడీలను ఏ విధంగా ఎన్నుకోవాలి, ఫలితాలను కూడా తమకు అనుకూలంగా ఏ విధంగా తీసుకురావాలి అన్నటువంటి అంశం మీద చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.